ఏమిటోనండి అసలు ఈ మధ్య టైమే తెలియడం లేదు. క్లైమేట్ కొంచెం చల్లగా ఉంటుంది కదా, అందుకనుకుంటాను. నిన్ననైతే అనుకున్నా రేపు పిల్లలకి ఎలాగో క్రిస్మస్ హాలిడే ఉంది కదా, కొంచెం లేట్గా లెగవాలి అని అలానే పండుకున్నాను. పడుకుంటే ఇంట్లో వాళ్ళు పడుకొనిస్తారా చెప్పండి. లే టీ పెట్టు అది పెట్టు అంటూ ఇంకా ఎక్కడ నిద్రపోవడానికి ఉండిద్ది. అలా అని 8కైతే లేచాను. బయటకెళ్ళి చూస్తే క్లైమేట్ ఎలా ఉందంటే ఇప్పుడే తెల్లారితే ఎలా ఉంటుంది 6 అలా మంచుతో కప్పేసి ఉందన్నమాట. ఎంత చల్లగా ఉందో అసలు క్లైమేట్ అయితే అలా ఉంది. ఇక అలా ఇంట్లో పనులు చేసుకున్న తర్వాత ఇంకా టిఫిన్ అయి తినేసరికి 11 అయిపోయింది. ఇంకా వంట స్టార్ట్ చేసేసరికి 1 అయిందనమాట. అందుకే అనింది నేను ఈ మధ్య అసలు టైమే తెలియడం లేదని. వెదర్ ఇలా ఉంటే పనులు మొత్తం స్లోగా జరుగుతున్నాయి అన్నమాట. ఫాస్ట్గా చేయలేకపోతున్నాను ఈ చలికి. అసలు మార్నింగ్ నిద్ర లేవాలంటేనే లేవబుద్ధి కావడం లేదు. అంత బరువు వచ్చేసిందనమాట ఈ క్లైమేట్ దెబ్బకి. ఈరోజు మా ఇంట్లోకి వచ్చేసి పప్పుచారు చేశాను. దాంట్లోకి కాంబినేషన్గా ఎగ్ ఫ్రై చేద్దాం అనుకున్నాను. మా ఇంటి దగ్గర చిక్కుడుకాయలు అమ్మే ఆమె వస్తే ఆమె దగ్గర అయితే తీసుకున్నాను 1/2 కిలో చిక్కుడుకాయలు. పప్పుచారు చేసి ఇక చిక్కుడుకాయ ఫ్రై అయితే చేశాను. చిక్కుడుకాయ ఫ్రై అయితే నేను చిక్కుడుకాయని ఇలా ఉడకబెట్టే చేస్తాను. ఎందుకంటే అలానే చేసామనుకోండి ఉడకవు అనే భయంతో నేను ఉడకబెట్టి చేస్తాను. ఎప్పుడు నేను పప్పుల పొడి వేస్తాను. ఇప్పుడు నా దగ్గర లేదు అది ప్రెజెంట్, అందుకే ఈ కారం అయితే వేసేసాను. వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్.